కోసం నువ్వు ఆ నిందని నీ మీద వేసుకున్నావు. నీకోసమే. అట్టాగైతే నీకు అన్ని విషయాలు తెలిసే పని చేస్తున్నావు. అవునరా, నా కూతురు కోసమే నేను ఇక్కడికి వచ్చాను రా. నీతో ఒక విషయం చెప్పాలయ్యా. అమ్మాయికి స్నానం చేయించినప్పుడు ఒంటి నిండా శంకర, నీతో ఒక విషయం చెప్పాలి. జ్యోతి వెలిగించాలనుకున్న రోజు ఏంటలా చూస్తున్నావు? త్వరగా వేయరా. నాన్న ఎక్కడ? ఎప్పుడు చూసినా నాన్న అనుకుంటూ వచ్చేస్తుంది. మీ నాన్న మందు కొట్లో ఉంటాడు, వెళ్ళి చూడు. నాన్న కొట్టుకు వెళ్ళినట్టు మా ఇంటికి వస్తాడు, నువ్వు వెళ్ళిపో. నువ్వు చూడరా, వెళ్ళు. అది బాబా, ఎందుకమ్మా ఇటు వచ్చావు? మీ నాన్న వెతుకుంటూ వచ్చావా? ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, మృగాలు అవి ఉంటాయి. గౌన్ చాలా బాగుందే. ఎవరిచ్చారు ఈ మిఠాయి? కుమార్ మామ ఇచ్చాడు. నాన్న అటు వెళ్ళి వెతుకుతాం. దా, ఇక్కడ ఉండకూడదు. ఆడుకోవడానిక, ఆడే వాళ్ళని పట్టుకోవడానిక? నేను ఒక ఆట ఆడి చూస్తాను. వాడిని గురించి విచారణ చేసినప్పుడే కుమారు అనుమానించిన విషయాలు నిజమని నాకు అర్థమైంది. కామదీపన కుక్క. ఎన్నోసార్లు వాడు నా చేతుల నుంచి తప్పించుకున్నాడు. వాడిని నేను చంపుతాను. నాకు చావు శిక్ష దొరికినా ఓ నడవరంబన్ ప్రాణాలతో ఉండకూడదు. అందుకే నేను చెయ్యని తప్పుని ఒప్పుకొని లోపలికి వచ్చాను. ఏంట్రా తీరుబడిగా మాట్లాడుకుంటున్నారు? అదే లేదు సార్. పని లేకపోతే నిద్రపో. రాత్రులు కథ చెప్పుకుంటున్నారు. ఇకపై వాడు నా చేతుల నుంచి తప్పించుకోలేడు.
మా నాన్నకి శంకరాభరణానికి మధ్య గొడవేంది? శంకర్ ముందు ఇక్కడే పనిచేస్తూ ఉండేవాడు. వాడు కొల్లన్. వాళ్ళిద్దరి మధ్య పంపకాల్లో తేడా లాంటిది. దాని గురించి నాకు తెలియదు. నాన్న ఆ చోటు అమ్మిన డబ్బు గురించి నీతో ఏమన్నా చెప్పాడా? నోరు తెరిచి చెప్పరా. ఆ రోజు రాత్రి అయ్యగారు పున్నరాజన్ దగ్గర పున్నరాజన్ తాగు. ఏమైంది చెప్పు. సార్, నా కొడుకు ఆ అమ్మాయి లవ్ చేసుకున్నారు. నిన్ననే నిశ్చితార్థం కూడా జరిగింది. తను పిలిచిందని వీడు ఇంటికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ నాన్న మామయ్య కలిసి దొంగతనం చేయడానికి వచ్చాడని నా కొడుకుని కుక్కను కొట్టినట్టు కొట్టారు సార్. వీడు దొంగ సార్. సరే గాని ఇంతకు మీరెవరు? వీడు పెద్దమ్మని. పెద్దమ్మే అర్థమైంది. ఆవిడ నిజమే చెప్తున్నారా? లేదు సార్, వీడెవరో కూడా నాకు తెలియదండి. అరే చూసావా సార్, నిశ్చితార్థం అయ్యి పెళ్లికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం. అలాంటప్పుడు ఇంట్లో డబ్బు నగలు ఉంటాయి కదా, వాటిని దొంగిలించుకుపోవడానికి కాకపోతే ఈ దొంగ వేదవ వేరే దేనికోసం నా కూతురు మంచం కింద దాక్కుంటాడు సార్. దాక్కున్నాడా? అమ్మాయికే సార్. నిజం చెప్పరా, నువ్వెందుకు వాళ్ళ ఇంటికెళ్ళు? ఆ అమ్మాయి పిలిచింది సార్, అందుకే. ఆ అమ్మాయి పిలిచిందా? రావయ్యా, వీళ్ళ కేసు ఏదో కాస్త సాల్వ్ చేయి. ఇటువంటి కేసుల్లో మేం గాని ఊరు వాళ్ళు గాని అటువైపే ఉంటాం. నీకు తను బాగా తెలిసినే కదా నువ్వు చెప్పింది. అలా నీ ఒక్కడికి తెలిసిన కొన్ని రహస్య విషయాలుంటాయిగా, అట్లాంటివే నీ ఒక్కడికే తెలిసిన రహస్యాలు. ఇప్పుడు ఈ కేసులో వాడొక క్లూనిచ్చాడు మాకు. అది నిజమో కాదో తెలుసుకోవాలంటే మీ అమ్మాయి పావడైతే చూపించాలి. ఇంకేముంది, మీ అమ్మాయికి ఆడు బాగా తెలుసు. అట్లాంటప్పుడు మీకు ఏ కేసు లేదని ఇక్కడ రాసి చెల్లిపోవడం బెటర్ కదా. బయటికి వెళ్ళి బాగా ఆలోచించుకొని అప్పుడు రండి. వెళ్ళండి. పదరా. ఏమైంది సార్? అమ్మాయి అబ్బాయి ఇద్దరు అమ్మాయికులేం కాదు, ఇద్దరు అన్ని విషయాలు తెలుసుకున్న వాళ్ళే. ఏంటిది చూసుకొని రావచ్చు కదా. ఏమైందిరా అదలా ఉన్నావు? వాడు రాత్రంతా నిద్రపోలేదు. ఆ శంకర్ని ఇంటర్వ్యూ చేశాడు. ఆహా, ఏం చెప్పాడంటే శంకరుడు? అది కానీ అది ఆయన కూతురు గురించి చెప్తున్నాడు. వాసుదేవ, పోలీస్ స్టేషన్కి నేరాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు వస్తుంటారు. మనం వాళ్ళ జీవితాల గురించి, కుటుంబాల గురించి తెలుసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ అవన్నీ విని వాళ్ళ బాధల్ని కథలుగా రాస్తావా చెప్పు? రాస్తావా? ఆ పెద్దమ్మ వెళ్ళిపోయిందా? పోయారు సార్, నేను పంపించేశాను. ఇక్కడ ఇంకోటి ఉండాలి. శంకరా చచ్చాడా? ఏమయ్యా వాస్తావా? వెళ్ళి చూడు. పోయి చూడు. ఏమైంది సార్? త్వరగా తీ. ఏం కాలేదు కదా? వెళ్ళి చూడరా. అన్నా అన్నా ఇదిగో అన్నా. సార్ అసలు లేవట్లేదు సార్. శంకరా, నీకు నిద్ర బాగా పట్టింది కదా? పొద్దున్న టిఫిన్ తిన్నావా? తిన్నాడంట. వీడికి ఏదో అయిపోయిందని భయపడ్డాను. ఏం కాదు. నువ్వు జరిగినవన్నీ వాడితో చెప్పేశావు కదా, అవునా?